వృషభ రాశిని మనం చూస్తే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారి వరకు వీళ్ళు వృషభ రాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గురుబలం పూర్తిగా లేదు. 2వ స్థానంలో ఉన్న గురుడు 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. 3వ స్థానంలో గురుడు అంత బలవంతుడు కాదు. అంటే జూన్ వరకు మాత్రమే మనకి గురుబలం ఉంది. జూన్ తర్వాత గురుబలం తగ్గిపోతుంది. కానీ లాభంలో 11వ స్థానంలో ఉన్న శని మాత్రం అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తున్నాడు. జాతకం మొత్తంలో ఒక్క శని బాగుంటే మిగతా ఎన్ని గ్రహాలు బాగుండకపోయినా పర్వాలేదని చెప్తున్నారు. కాబట్టి అటువంటి శని 11వ స్థానంలో మంచి యోగాన్ని ఇస్తూ ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మరి అష్టమ లాభాధిపతి, ధన సంపత్తు, కుటుంబ మనస్సు కారకుడైనటువంటి గురుడు చక్కగా సంచారం చేస్తూ ఉండడం, ఉచ్చ స్థానాన్ని పొందడం, శని లాభంలో ఉండడం చేత చక్కనైనటువంటి సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహం, భూగృహ జీవిత ఆనందాలు, మరి పదవులు, బహుమానాలు, అధికారులతో ఆకస్మిక పరిచయాలు, ఇతరుల వల్ల కొద్దిగా మోసానికి గురవడం, ఆందోళనలో ఉండడం, విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉండడం, ఆరోగ్య భంగం, భార్యకు స్వల్పంగా, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చిన్న చిన్న అనారోగ్యాలు, వృధాగా కాలక్షేపం చేస్తూ ఉండడం, అలాగే నేత్ర ఉదర సంబంధమైన వ్యాధులు కలగడం, మిత్రులకు విరోధాలు కలుగుతూ ఉండడం, కుటుంబ వాతావరణంలో అనుకోని మార్పులు సంభవించడం, శని లగ్నాన్ని వీక్షిస్తూ ఉండడం వల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి అద్భుతమైన యోగం కలగడం, విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసే వాళ్ళకి అద్భుతంగా కలిసి రావడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి బదిలీలు రావడం, తర్వాత పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యేటటువంటి అవకాశం, అలాగే అధికారుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవడం, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది అని చెప్పాలి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగానే ఉంది. ప్రజలలో అలాగే పార్టీలో మంచి పేర్లు రావడం, అలాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిశ్రమమైన ఫలితం ఉంది. అలాగే వ్యాపారస్తులకి బాగుంది. హోల్సేల్, రిటైల్ రంగం వాళ్ళకి అనుకూలంగా ఉంది. సరుకులు వ్యాపారస్తులకి, భాగస్వాములతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి మాత్రం కొద్దిగా విభేదాలు, వాళ్ళిద్దరి మధ్య మాట పట్టింపులు వస్తాయి. మరి మొత్తం మీద వ్యాపారస్తులకు మాత్రం అంతంత మాత్రంగా ఉంది అని చెప్పచ్చు. విద్యార్థులకు కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. పరీక్షలు రాసేటప్పుడు కొద్దిగా దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవడం, లేదా దక్షిణామూర్తి స్తోత్రం వినడం, లేదా శ్లోకం చదువుకోవడం వల్ల కూడా విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. మరి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నా మొత్తం మీద వృషభ రాశి వారిది స్త్రీలదే పై చెయ్యి అని చెప్పవచ్చు. మీ మాట ప్రకారం అందరూ నడుచుకుంటారు. కుటుంబంలో సౌఖ్యం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటారు. మరి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం పై వాళ్ళతో కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మంగళవార నియమాలు పాటించాలి అని చెప్తున్నారు. రాహు 10వ స్థానంలో పూర్తి ప్రతికూలంగా ఉన్నాడు. అందుకని మంగళవారం కనుక నియమాలు చేస్తే వృషభ రాశి వారు శుభయోగాలు పొందుతారు. అంటే సుబ్రహ్మణ్య దేవాలయం కానీ, దుర్గాదేవి ఆలయాన్ని కానీ ఈ రాశి వారు దర్శించుకుంటే ప్రతి మంగళవారం ఈ సంవత్సరం శుభయోగాలు కలుగుతాయి.